అనుకూలవతి అయిన సతీ ఎచ్చట కుందు నొక్కో అంటాడు అలసాని పెద్దన గారి మనుచరిత్రలో ప్రవరాఖ్యుడు. ఆ అనుకూలవతి అయినటువంటి భార్య లభిస్తే జన్మ ధన్యమైపోతుంది. ఎందుచేత అంటే ఆయన ఉత్తమమైన మార్గంలో ప్రయాణించడానికి బాసట ఎవరు అంటే ఆవిడే. ఇవాళ నేను ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, నా ఉపన్యాసం చెప్పడానికి నా కంఠం నిలబడాలన్నా, నా శరీరం నిలబడాలన్నా, ఈ శరీరం నిలబడడానికి ఎటువంటి ఆహారం పెట్టాలో అటువంటి ఆహారాన్ని పచనం చేసి తెచ్చి ఈశ్వర ప్రసాదంగా నాకు నా భార్య పెడితే కదా ఈ శరీరం నిలబడి ఉపన్యాసాలు చెప్పడం. అలా నిలబడనప్పుడు, ఆమె నన్ను అనువర్తించనప్పుడు నేను ఉపన్యాసాలు ఎక్కడి నుంచి చెప్తాను? ఎందుకు వచ్చిన దిక్కుమాల ఉపన్యాసాలు? హాయిగా టీవీ దగ్గర కూర్చోక అందనుకోండి 10 మాటలు అలా అంటే నేను ఏం చెప్పగలుగుతాను? అనుకూలవతి అయినటువంటి భార్య లభించడం కన్నా ఐశ్వర్యం జీవితంలో ఇంకొకటి లేదు. అందుకే భార్య శాంతి స్థానం జీవితంలో. రామచంద్రమూర్తి యొక్క కీర్తి అంతా ఎక్కడుంది అంటే సీతమ్మలోనే ఉంది. ఎందుచేత మీరు ఆలోచించండి. నిజంగా రావణుడు ఎప్పుడు వచ్చినా ఒకటే మాట చెప్తాడు, ఎక్కడో అరణ్యములలో ఉన్నాడు, క్రూర మృగాలు తినేసి ఉంటాయి, ఎక్కడున్నాడు రాముడు? రాముడు లేడు. ఒకవేళ ఉన్నా ఇక్కడికి రాలేడు. ఇన్ని లక్షల మంది రాక్షసులు విచ్చుకత్తులు పట్టుకుని ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తాడు? రాడు. ఒకవేళ నువ్వు తప్పు చేసినా ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. కాబట్టి యథేచ్ఛగా ఇక్కడ నువ్వు తప్పు చెయ్యవచ్చు, ఏం బెంగలేదు అని పిబ విహర రమస్వ భుంచో భోగాన్ మయి లలలనే యథాసుఖత్వం తైచ సమేత్వ లలంతు బాంధవాస్తే అన్నాడు. లల్ ధాతు వేశాడు. ఓ అనుభవించు, తాగు, తిను, చక్క జడేసుకో, పువ్వులెట్టుకో, మంచి చీర కట్టుకో, నా పాంపు చీరన్నాడు. ఆ తల్లి మనస్సులోనైనా ఎప్పుడైనా ఏమోలే నిజంగా రాముడు వస్తాడో రాడో నా నోటితో ఉచ్చరించడం నాకు ఇష్టం లేదు, ఇంకొకలా సీతమ్మ మనసులో భావన చేసి ఉంటే ఎవరికి తెలుస్తుందని మీరు అంటారేమో. చతుర్ముఖ బ్రహ్మగారు వాల్మీకి మహర్షిగా వరం ఇచ్చారు, నువ్వు ఆచమనం చేస్తే రామాయణంలో ఉన్న వ్యక్తుల మనసులలో ఉన్న భావాలు నీకు తెలుస్తాయి. సీతమ్మ మనస్సులోనైనా సరే అన్యభావన కలిగి ఉంటే రాముడి కీర్తి నిలబడేదా? సీతమ్మ అంత గొప్ప వ్యక్తి కాబట్టి రాజ్యాన్ని వదిలిపెట్టి, తండ్రిని వదిలిపెట్టి, అంతఃపురాన్ని వదిలిపెట్టి, జటాజూటం కట్టుకుని, పాదుకలు కూడా లేకుండా నారచీర కట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళిపోతే బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హితీనాత్మ విజనేపి వనేసతి అన్నాడు సుమంతుడు అయోధ్యకాండలో. నీ కోడలు సీతమ్మ అరణ్యవాసం చేస్తున్నాడని బెంగపెట్టుకోవట్లేదయా? బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన, చిన్న పిల్ల ఎలా ఆడుకుంటుందో అలా ఆడుకుంటోంది అరణ్యంలో. ఆమెకి రాముడు ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే. రాముడు ఒక్కడ లేకపోతే ఆవిడికి ఏమీ లేనట్టే. ఆవిడే చెప్పుకుంది, నా తంత్రి వద్యతే వీణా నా చక్రో వర్తతే రథ నాపతి సుఖమే దేత యస్యాదవిష్టాత్మజ అంతే. ఏమయ్యా, ఏమిటి రామా, నేను అరణ్యవాసానికి ఎడతాను, నువ్వుండు ఊళ్ళో అంటావేమిటి? మీరు లేనటువంటి అయోధ్య కాదు అరణ్యం. నా తంత్రి వజ్జతే వీణ, వీణ తీగలు గోటి చేత పెనగబడి మోగుతాయి, కానీ వీణ తీగలు గోటి దెబ్బలు తిని మోగుతున్నాయి అనరు, వీణ మోగుతోందంటారు. నా చక్రో వర్తతే రథ, ముళ్ల మీద, రాళ్ల మీద, కంపల మీద రథచక్రములు నడుస్తాయి, రథచక్రములు నడుస్తున్నాయి అనరు, రథం నడుస్తోందంటారు. సమస్త కీర్తికి భర్త కారణం, అపారమైన పుణ్యానికి భర్త కారణం. ఆయన చేసిన ప్రతి మంచి పనిలోంచి భార్యకి సగభాగం వెళ్ళిపోతోంది. అమితముగా ఇవ్వగలిగిన వాడు భర్త ఒక్కడే. అటువంటి భర్త నీకన్నా నాకు మిగిలినవి ఏవి గొప్ప? ఈ అంతఃపురం గొప్ప, అయోధ్య గొప్ప? ఒకవేళ నేను హంసతూలికా తల్పం మీద పడుకుని నిద్రలేచి కాలు కింద పెట్టే ముందు అమ్మ కాలు కింద పెట్టకూడదని చెప్పి 100 కుమారులు నాకు కలిగి వాళ్ళ అరచేతులు నేల మీద చాపి నా పాదములు వాళ్ళ అరచేతులలో వేయించి నడిపించగలిగిన పుత్ర శతము నాకున్నప్పటికీ కూడా వాళ్ళ వల్ల కలిగినటువంటి సంతోషము కన్నా భర్తవైన నీ పక్కన ఉండడమే నాకు ఆనందం. నీకన్నా ఆనందం నాకు లోకంలో లేదండి. అంత అనుకూలవతి అయినటువంటి ఇల్లాలు లభించింది కాబట్టే 14 ఏళ్లు అరణ్యవాసం చేసినా కూడా రామచంద్రమూర్తికి కష్టం కలగల. అనుకూలవతి అయినటువంటి సతీ ఐశ్వర్యం, మాట విని ధర్మమునందు నిలబడేటటువంటి కొడుకు ఐశ్వర్యం, వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఉండడం ఐశ్వర్యం, స్వగృహే అని చెప్పుకోవడానికి తనకొక ఇల్లు ఉండడం ఐశ్వర్యం, కట్టుకోవడానికి బట్టలే బెంగ పెట్టుకోవలసిన అవసరం లేకుండా వస్త్రం ఉండడం ఐశ్వర్యం, ఒకరి దగ్గర చేయి చాపి
అడిగి అన్నం తినవలసిన అవసరం లేకుండా రాసమర్యాదతో బతికున్నన్నాళ్ళు అన్నం తినగలగడం ఐశ్వర్యం. ఎక్కడో మంచాన పడి ఆఖరికి ప్రాణం పోక బ్రతికి ఉన్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంతు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిపుడి నీ నామస్మరణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నరసింహ శతక కర్త. ఆఖరణ ప్రాణం పోయే ముందు కపవాత పైత్యములు కప్పేసిన తరువాత ఒంట్లో తన మలమూత్రములను తానే విసర్జించుకోలేకుండా మంచాన పడి ఉండి భార్య కూడా ఆఖరికి శుశ్రూష చెయ్యలేక అబ్బా ఆయన అలా ఉండడం కన్నా అని వాక్యం పూర్తి చెయ్యకుండా వదిలేసిన బ్రతుకు బ్రతకడం కాదు, అనాయాసీన మరణం. భగవన్నామం చెప్తుండగా పరమ సంతోషంగా ఒంట్లో ఓపిక ఉండగా 10 మందికి ఉపకారం చెయ్యగలిగినటువంటి శక్తి ఉండగా ఏదో ఆ దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో చెప్పినట్టు దంతంబుల్ పడనప్పుడే తనువుయుందారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోజనప్పుడే జరక్రంతంబు కానప్పుడే వింతల్ మీద చరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలమీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అని ఒంట్లో ఓపికండగా చెయ్యగలిగినన్ని ఉపకారాలు చేసి 10 మంది చేత మహానుభావుడనిపించుకుని అకస్మాత్తుగా భగవన్నామని చెప్తుండగా ఊపిరాగిపోయి మహానుభావుడు ఆయన వెళ్ళిపోయాడా అండి అని చెప్పి కనీసం 4 ఇళ్లలో 4 కుటుంబాలు ఆ రోజున అన్నం వండుకోలేక అన్నం మానేసేలా బ్రతకగలవా? అలా బ్రతికిన బ్రతుకు తప్ప ఎప్పుడు పోతాడా అని ఎదురు చూసేటట్టుగా బ్రతికిన బ్రతుకు కాదు. అందుకే అది ఐశ్వర్యం, అనాయాస మరణం. అందుకే శ్రీశైలంలో ఇప్పటికీ పూజ చేస్తే మల్లికార్జున లింగానికి హారతులెత్తి అనాయాసైన మరణం వినా దైన్యైన జీవితం అని చెప్పి తీర్థమిస్తారు. ఆ 2 అంత గొప్పవి. వీటిని ఐశ్వర్యమని పిలుస్తారు. అపమృత్యు దోషం లేకుండా ఉండడం, తన బిడ్డలకి తన కడుపున పుట్టినటువంటి కూతురికి కన్యాదానం చేయకుండా మరణించడం, తన కడుపున పుట్టినటువంటి కొడుకు నిలదొక్కోకముందు మరణించడం, మనవణ్ణి చూడకపోవడం, ఇవి అపమృత్యు దోషాలు. అలా కాకుండా చక్కగా తన కడుపున పుట్టినటువంటి బిడ్డలకి చెయ్యవలసినటువంటి కర్తవ్యాలు పూర్తి చేసి ఆరోగ్యంగా దైన్యం లేకుండా ఎవరూ సేవ చెయ్యవలసిన అవసరం లేకుండా వెళ్ళిపోయినటువంటి జీవితం ఉందే అది ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యం అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే పరమశివుని యొక్క అనుగ్రహము చేత లభిస్తుంది. అందుకే శంభు సేవ మానవద్దు అంటారు, ఈశ్వర సేవ మానవద్దు, శివార్చన మానవద్దు, శివాలయానికి వెళ్ళడం మానవద్దు అని చెప్తారు పెద్దలు. జీవుని యొక్క అభ్యున్నతి, కుటుంబ అభ్యున్నతి కూడా పరమశివుని యొక్క అనుగ్రహంలోనే ఉంటాయి. అందుకే లోకంలో ఎప్పుడైనా ఎవరికైనా భయంకరమైన శాపం ఇవ్వాలంటే 2 మాటలు వాడతారు. నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక, నీ ఇంట శివభక్తి లేకుండుగాక. ఈ 2 శాపవాక్కులు. నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక, ఇంట్లో జిల్లేడు చెట్టు కానీ పెద్దదైందనుకోండి ఐశ్వర్యభంగం అయిపోతుంది. ఆ ఇంటికి మొండి గోడలు ఒకటి నిలబడతాయి, పైకప్పు కూడా ఉండదు, ఐశ్వర్యం అంతా నశించిపోతుంది. జిల్లేడు ఇంటి లోపల ఉండకూడదు. కాబట్టి నీ ఇంట జిల్లేడు పుట్టుగాక, నీ ఇంట శివభక్తి లేకుండుగాక. శివభక్తి లేకుండా పోయిందనుకోండి వాడు తరించలేడు, ఇంకా వాడు ఎందుకు పనికిరాడు. అందుకే శివభక్తి ఉండడం అంత అవసరమైనటువంటి విషయం. అది ఐశ్వర్యదాయకం. అన్ని ఐశ్వర్యములను ఇవ్వగలిగినటువంటి వాడెవరో అటువంటి పరమశివుని యొక్క సేవ ఎన్నడూ విడిచిపెట్టకుండా చెయ్యాలి. సరే, మళ్ళీ వెనక్కి రండి. మనకి శ్రియమిచ్చేత్ హుతాశన, అగ్నిని ఆరాధించినటువంటి కారణం చేత సమస్తమైనటువంటి ఐశ్వర్యములు లభిస్తాయి. అందుకే అగ్నిని ఆరాధించడం అన్నది ఒక్క సనాతన ధర్మమునందే ఉంది. అందుకే మళ్ళీ వెనక్కి రండి. సగర చక్రవర్తి యజ్ఞాన్ని చెయ్యాలి అని సంకల్పం చేసి అశ్వమేధయాగం చెయ్యాలని గుర్రాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆ గుర్రాన్ని రక్షించడానికి కొంత సైన్యాన్ని పంపించాడు. రాక్షసీం తనుమాస్తాయ యజ్ఞీయాశ్వమపాహరత్. ఇంద్రుడికి ఓ కోరిక పుట్టి ఆ యజ్ఞాశ్వాన్ని అపహరించాడు. సాధారణంగా మీరు పురాణం చదివినప్పుడు ఎక్కడైనా ఎవరైనా తపస్సు చేసుకుంటున్నారు అంటే ఇంద్రుడు ఏదో తన దగ్గర ఉన్నటువంటి అప్సరోగణాన్ని పంపించి పాడు చేస్తాడు. ఎవరో యజ్ఞం చేస్తున్నారు, గుర్రాన్ని ఎత్తుకుపోతుంటాడు. ఎందుకు ఈ ధూర్త పనులు ఇంద్రుడికి? అక్కర్లేని పనులు కదా ఇవన్నీ, ఎందుకు ఇంద్రుడు చేయడం?
ఎందుకంటే ఇంద్రుడు ఎప్పుడు అలాంటి పనులు చేస్తుంటాడు, ఎప్పుడు ఎవరినో పంపిస్తుంటాడు, ఆటలాడిస్తూ ఉంటాడు, పాటలు పాడిస్తూ ఉంటాడు, తపస్సు చేసేవాడిని పాడు చేస్తూ ఉంటాడని మనకు అనిపిస్తుంది. కానీ అందులో ఒక పెద్ద రహస్యం. మనిషి తపస్సు ఫలించిపోయిందనుకోండి, ఏ కామ్యం లేకుండా అద్భుతమైన తపస్సు చేశాడనుకోండి, జ్ఞానము కలుగుతుంది ఈశ్వరానుగ్రహంతో. జ్ఞానము కలిగిందనుకోండి ఒకసారి, అలా జ్ఞానము కలిగిన వాణ్ణి జీవన్ముక్తుడు అంటారు. శరీరంతో ఉండగానే వాడు మోక్ష పదవిని అలంకరిస్తాడు. ఇక ఆయనకి కర్తృత్వ అకర్తృత్వములు ఉండవు. అంటే కర్తవ్యత, ఇది నేను చెయ్యాలని కానీ ఇది నేను చెయ్యకూడదని కానీ ఉండవు. రమణ మహర్షి సంధ్యావందనం చేయరు, భగవాన్ రమణ మహర్షి సంధ్యావందనం చేయరు కాబట్టి తరించరనకూడదు. అది జ్ఞానాగ్ని, రగులుతుంటారు ఎప్పుడు ఆయన. ఆ స్థితికి చేరిపోయిన మహాపురుషులు అలా ఉంటారు. ఇక కర్మ చెయ్యరు. కర్మ చేయకపోతే, యజ్ఞయాగాది క్రతువులు చేయకపోతే దేవతలకు అందదు హవిస్సు. అందుకే ఎప్పుడు ఒక స్థాయిలోనే ఉంచడానికి జ్ఞానిగా మారకుండా ఇంద్రుడు జాగ్రత్త పడతాడు, దేవతలకు హవిస్సు దొరకదని. అంతే తప్ప ఆయనకి ఏదో అవతల వాళ్ళని పాడు చేయడం ఆయన లక్ష్యం కాదు. అది తట్టుకున్నవాడెవడో వాడికి జ్ఞానము కటాక్షింపబడుతుంది. అందుకే భాగవతంలో వామనమూర్తి యొక్క ఘట్టంలో ఒక మాట అంటారు, యవ్వని కరుణింప నిశ్చయించితివాని సకల ఐశ్వర్యంబునే నపహరింతు సంసార గురు మదస్తబ్దుడై ఎవ్వడు తెగడి లోకమునందు ధిక్కరించు వాడెల్ల కాలంబు అఖిల యోనులయందు పుట్టుచు చచ్చుచు పిదప సంసార గురు మదస్తబ్దుడై రూప యవ్వన సమస్త విభవములను మాని అంటాడు శ్రీ మహావిష్ణువు. నేను ఎవరిని తరింప చెయ్యాలనుకుంటున్నానో వాళ్ళ ఐశ్వర్యాన్ని కూడా లాగేస్తాను, తట్టుకు నిలబడిన వాడెవరో వాడికి మోక్ష పదవిని ఇస్తాను అంటాడు. అది ఇంద్రుడి పరీక్ష. అందుకని రాక్షసీం తనుమాస్థాయజ్ఞీయశ్వమపాహరత్, రాక్షస రూపంతో వచ్చి ఆ సగర చక్రవర్తి విడిచిపెట్టినటువంటి అశ్వమేధ సంబంధమైన గుర్రాన్ని ఎత్తుకుపోయాడు. వెంటనే సగర చక్రవర్తి తన బిడ్డలు 60,000 మంది సగరుల్ని పిలిచాడు. పిలిచి, ఉరే, ఈ భూమండలమంతా 60,000 యోజనములు ఉంది. యోజనామే కవస్తార ఏకైకో ధరణీతలం వివిధ పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైర్నఖై అన్నాడు. ఉరే, మీరు 60,000 మంది బయలుదేరండి, ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనాన్ని పంచుకోండి. వజ్రాలతో సమానమైనటువంటి గోళ్లున్నాయి మీకు, గోళ్లతో భూమినంతటినీ తవ్వేయండి. ఎక్కడ దాచాడో గుర్రాన్ని వెతికి పట్టుకురండి అన్నాడు. ఇప్పుడు ఈ 60,000 మంది వెళ్లి భూమినంతటినీ తమ గోళ్ల చేత తవ్వేశారు. భూమి యొక్క రూపాన్ని నిష్కారణంగా మార్చవు, అది దోషం. భూదేవి జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే భూమి జోలికి వెళ్ళారో దేవతలందరూ పరుగు పరుగున బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. 60,000 మంది సగరులు మహోత్సాహవంతులై, ఇది మహోత్సాహం కీర్తిమతో అన్న మాటకు అర్థం. ఆయన గుర్రాన్ని వెతకండ్రా అంటే వీళ్ళు భూమిని తవ్వేశారు. అసలు తవ్వేసేసి ఎక్కడా గొయ్యి లేకుండా ఉండకుండా భూమికి గోతులు పెట్టారు. పెడితే దేవతలు వెళ్ళి అడిగారు, అదేమిటి భూమి? మొట్టమొదట శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహ స్వరూపంతో సముద్రంలోంచి పైకెత్తాడు. విష్ణువుది భూమి. అటువంటి భూమిని వీళ్ళు పాడు చేసేస్తున్నారు, ఎలా? వీళ్ళనెవరూ ఆపగలరని అడిగారు. చతుర్ముఖ బ్రహ్మగారు కళ్ళు మూసుకుని ఆలోచించి అన్నాడు, కాపిలం రూపమస్తాయ, కపిల మహర్షి అనబడేటటువంటి రూపంతో ఇవాళ శ్రీ మహావిష్ణువు పాతాళలోకంలో తపస్సు చేస్తున్నాడు. కాబట్టి ఆయనది భూమి కనుక ఆయనే రక్షించుకుంటాడు, మీరెందుకు బెంగపెట్టుకుంటారు? మీరు వెళ్ళిపోండి. ఈ మహోత్సాహవంతులైనటువంటి సగరులు 60,000 మంది కూడా అకస్మాత్తుగా చనిపోతారు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. కాపిలం రూపమస్తాయ ధారయంతం ధరణీతలం, ఆ కపిల మహర్షి ధరిస్తున్నారు, ఆయనే చంపుతారన్నారు. సరే, దేవతలందరూ వెళ్ళిపోయారు. వీళ్ళు గోతులు పెట్టి వెతికారు, పాతాళలోకం దాకా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా సరే ఎక్కడా కనపడలేదు. మళ్ళీ వచ్చి తండ్రికి చెప్పారు. సగర చక్రవర్తి అన్నాడు, నేను లేచి బయలుదేరతాను యజ్ఞాశ్వాన్ని వెతకడానికి అన్నాడు. పురోహితులు అన్నారు, నువ్వు యజ్ఞ దీక్ష తీసుకున్నావు, దీక్ష తీసుకున్నవాడు అలా పీటల మించి లేచి వెళ్ళిపోకూడదు. అప్పుడు నీకే కాదు మాకు కూడా తప్పు. ఎవరు అటువంటి యజ్ఞాన్ని చేయించారో వాళ్ళకి కూడా దోషం వస్తుంది. బ్రాహ్మణ వర్గము ప్రత్యేకముగా గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం. ఎవరు అధికారులో వాళ్లతో హవిస్సులిప్పించాలి తప్ప ఏదో మంత్రం చేతిలో ఉంది కదా, చదువుకున్నాం కదా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని కూర్చోపెట్టి చేయించకూడని పనులు చేయించకూడదు. లోక కళ్యాణకారకమైనటువంటి రీతిలో ప్రవర్తించాలి తప్ప
ఏదో ఎవరినో తృప్తిపరచడం కోసమని లోకానికంతటికీ విఘాతం కల్పించే పనులు చేయకూడదు. ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. ఏదో గోరు చుట్టూ కోసేయడం ఎలాగో నేను పుస్తకంలో చదువుకున్నానని నేను కోసేయకూడదు. నేను ఎక్కడో లండన్లో చదువుకుని వచ్చాను, గోరు చుట్టూ నేను కోయడం ఏమిటని డాక్టర్ గారు అనకూడదు. ఎవడు ఏది చెయ్యాలో అది వాడే చెయ్యాలంతే. ఎంత చిన్నదైనా డాక్టర్ కొయ్యాలి, ఎంత తెలిసిన్నా నేను కోయకూడదు. కాబట్టి వాళ్ళన్నారు, నువ్వు యజ్ఞం పీటల మించి లేచి వెళ్ళిపోతే నీకే కాదు ప్రమాదం, రాజ్యానికి మాకు కూడా వస్తుంది. కాబట్టి నువ్వు వెళ్ళడానికి వీలు లేదు, యజ్ఞ దీక్ష ఎందున్నావు, వేరొకరిని పంపించన్నారు. మళ్లీ పిలిచాడు 60,000 మంది సగరుల్ని. మళ్లీ వెళ్ళండి, పాతాళలోకం వరకు తవ్వేయండి భూమిని. తవ్వేసి ఎక్కడ ఉన్నాదో గుర్రం వెతికి పట్టుకురండి అన్నాడు. వాళ్ళు మహోత్సాహం. వాళ్ళు మళ్లీ వెళ్లి పాతాళం వరకు తవ్వేశారు. తవ్వేస్తే వాళ్ళకి ఈ భూమిని మోస్తున్నటువంటి దిగ్గజములు కనపడ్డాయి. ఆ దిగ్గజములు ఈ భూమిని తమ కుంభస్థలం మీద పెట్టుకుని మోస్తున్నాయి. వాటికి విరూపాక్షము, మహాపద్మము, సౌమనసము, భద్రము అని 4 భద్రగజాలు ఈ గజములు మోస్తుంటాయి. వాటికి అప్పుడప్పుడు తలనిప్పిడితే ఆ ఏనుగు చూడండి, మూట మోసేవాడు ఒకసారి ఇలా ఎత్తి మళ్ళీ తల మీద కుదుర్చుకుంటాడు. అలా భూమిని ఇలా ఎగరేసి తల మీద పట్టుకుంటుంది. అప్పుడు భూకంపాలు వస్తాయి అని రామాయణం. ఆ దిగ్గజములు భూమిని ఎత్తుతుంటాయి ఒక్కొక్కసారి. ఆ దిగ్గజములన్నిటినీ చూసి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఈశాన్య దిక్కుకు వెళ్ళారు. అక్కడ కపిల మహర్షి కూర్చునున్నారు. కపిల మహర్షి ఎదురుకుండా గుర్రాన్ని కట్టి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. కపిల మహర్షి ధ్యానంలో ఉన్నారు. వీళ్ళు 60,000 మంది గుర్రాన్ని చూశారు. అక్కడ ఎవడు కట్టాడని అడగలేదు. మహోత్సాహం, అక్కర్లేని ఉత్సాహం అంటే అదే. ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన దగ్గర గుర్రం ఉంది కాబట్టి ఈయనే గుర్రాన్ని ఎత్తుకొచ్చాడన్నారు. చంపేయండి, కొట్టేయండి, నరికేయండి, తన్నేయండి అంటూ తమ చేతులలో ఉన్న ఆయుధాలతో కపిల మహర్షి వైపు పరిగెత్తాడు. ఆయన మంచి ధ్యాననిష్టలో ఉన్నారు. ఒక్కసారి కళ్ళు విప్పి చూశాడు. శ్రుత్వాతు వచనం తేషాం కపిలో రఘునందన రోషేన మహతావిష్టో హుంకారమకరోత్తదా భస్మరాశి కృతా సర్వే కాకుచ్చ సగరాత్మజా. ఆయన వాళ్ళందరినీ ఇలా చూసి 60,000 మంది పరిగెత్తుకొస్తుంటే హుం అన్నాడు రోషంతో, కోపంతో. ఆయన హుంకారం చేసేటప్పటికి అందులోంచి వచ్చినటువంటి శబ్ద తరంగములకు 60,000 మంది 60,000 బూది కుప్పలై పడిపోయారు. బ్రాహ్మణుల యొక్క ఆవేశము చేత కాని, అగ్ని చేత కాని, నీటి చేత కాని, ప్రమాదము చేత కాని, పిడుగు చేత కాని, అటువంటి వాటి చేత మరణించినటువంటి వారికి ఉదకమును తర్పణ ఇవ్వడానికి ఈ భూమి మీద ఉన్నటువంటి నీటికి అధికారం ఉండదు. ఈ నీటితో తర్పణ ఇవ్వలేం. ఈ 60,000 మంది బూది కుప్పల్ని చూసి ఆ తరువాత బయలుదేరి వచ్చినటువంటి వాడు అంశుమంతుడు. ఎంతకీ 60,000 మంది సగరులు రావట్లేదు. యజ్ఞమా నిలబడిపోయింది, తానా వెళ్ళకూడదు. సగర చక్రవర్తి అంశుమంతుణ్ణి పిలిచాడు. నాయనా, నువ్వు వెళ్ళి ఎక్కడుందో వెతకరా యజ్ఞాశ్వం అన్నాడు. ఆయన దిగ్గజాలకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి తిన్నగా బయలుదేరి ఎక్కడ కట్టేశారో ఆ యజ్ఞాశ్వాన్ని అక్కడికి వచ్చాడు. కపిల మహర్షిని చూసి నమస్కారం చేసి 60,000 బూది కుప్పలు చూసి ఓ మా పినతండ్రులందరూ కాలిపోయారు. తన పితరులకు సంస్కారం చెయ్యడం ఎంత ముఖ్యమో మనకి రామాయణం నేర్పుతుంది. తల్లికి తండ్రికి తద్దినం పెట్టడం అంత ముఖ్యం. వీళ్ళకి వెంటనే నేను జలతర్పణ చెయ్యాలి అని గబగబా వెళ్లి నీటికయ్య కోసం వెతుకుతున్నాడు. మేనమామ అయినటువంటి గరుత్మంతుడు కనపడ్డాడు. కనపడి, నాయన వాళ్ళు బ్రాహ్మణ తేజస్సుకు మరణించారు, అందుకని వాళ్ళకి తర్పణ చేయడానికి భూమి మీద ఉన్న నీరు యోగ్యం కాదు. హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె ఆకాశగంగగా పైన ప్రవహిస్తోంది. ఆకాశగంగని భూమి మీదకి తీసుకురావాలి. అలా తీసుకొస్తే ఆ గంగాజలంతో తర్పణ చేస్తే వీళ్ళకి ఉపశాంతి కలిగి ఊర్ధ్వలోకాలు పొందుతారు. అందుకని నువ్వు చెయ్యకూడదు అన్నారు. సుపర్ణవచనం శ్రుత్వా సోంశుమానతి వీర్యవాన్ త్వరితం హయమాదాయ పునరాయాన్ మహాయశాః. ఆ గరుత్మంతుడు చెప్పినటువంటి మాటలు విని జలతర్పణ చేయకుండా గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అశ్వమేధయాగం పూర్తయిపోయింది. సగర చక్రవర్తి తన కుమారులు 60,000 మందిని తరింప చెయ్యడానికి గంగానదిని ఆకాశం నుంచి భూలోకం మీదకి ఎలా తీసుకురావాలని పరితపించి తీసుకురాకముందే శరీరాన్ని విడిచిపెట్టేశాడు. తర్వాత అంశుమంతుడు రాజయ్యాడు. అంశుమంతుడు రాచరికం చేసినంత కాలం ఆకాశగంగని ఎలా తీసుకురావాలని పరితపించి ఆయన కూడా శరీరం వదిలిపెట్టేశాడు. తర్వాత దిలీపుడు వచ్చాడు. దిలీపుడు తన పితరులు 60,000 మందిని ఎలా ఉద్ధరించాలి, ఆకాశగంగని ఎలా తీసుకురావాలని పరితపించి శరీరం వదిలిపెట్టేశాడు. తర్వాత భగీరథుడు వచ్చాడు.
భగీరథుడు వచ్చిన తరువాత ఎలాగైనా సరే నా పితరులను తరింపజేయడానికి ఆకాశగంగని భూమి మీదకి తీసుకొస్తానని వెళ్లి హిమవత్ పర్వత ప్రాంతమునందు కూర్చుని ఊర్ధ్వబాహు పంచతప, ఆయన రెండు చేతులు పైకెత్తి ఆ పంచాగ్నిహోత్రముల మధ్య ఘోరే తపసి తిష్ఠిత తస్య వర్ష సహస్రాణి, 1000 సంవత్సరముల పాటు పంచాగ్నిహోత్ర తపస్సు చేశాడు. పంచాగ్నిహోత్ర తపస్సు అంటే 4 దిక్కుల యందు దగ్గరగా అగ్నిహోత్రాన్ని ఉంచుకుంటారు. కనురెప్ప వేయకుండా సూర్యుడిని అలాగే చూస్తూ తపస్సు చేస్తారు. దాన్ని పంచాగ్నిహోత్రం అంటారు. అది కూడా చేతులు కిందకి దింపకుండా పైకి ఎత్తి ఇలా ఉంచడం అంటే నరకం. ఒక 10 నిమిషాలు ఉంచేటప్పటికి తెలుస్తుంది, లాగేస్తాయి భుజాలు. ఊర్ధ్వబాహు పంచతప, ఆయన మాసాహారో జితేంద్రియ, నెలకి ఒక్కసారే అన్నం తినేవాడు. జితేంద్రియ, ఇంద్రియములను గెలిచాడు. తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠిత, భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి తపస్సు 1000 ఏళ్లు చేశాడు. 1000 ఏళ్లు చేస్తే హంసవాహనం మీద చతుర్ముఖ బ్రహ్మగారు దేవతాగణాలతో వచ్చాడు. నాయనా ఏం కోరిక నీది అని అడిగాడు. అడిగితే అయ్యా మా ఇక్ష్వాకు వంశంలో సంతానానికి ఇబ్బంది కలుగుతోంది, నాకు బిడ్డలు లేరు, నా వంశం నిలబడడానికి నాకు పుత్ర సంతానాన్ని కటాక్షించమన్నాడు. తప్పకుండా నీకు కొడుకు పుడతాడు, మీ వంశంలో పుత్ర సంతానం కలుగుతూ ఉంటుంది, ఇంకేం కావాలి. మా పితరులు 60,000 మంది సగరులు కపిల మహర్షి యొక్క క్రోధాగ్ని జ్వాలల చేత దహింపబడి బూది కుప్పలై పడిపోయి ఉన్నారు. ఆకాశగంగని విడిచిపెట్టండి, హిమవంతుని యొక్క పెద్ద కూతురు ఆకాశగంగ, ఆకాశగంగని భూమి మీదకి విడిచిపెట్టండి అన్నారు. ఎందుకంటే భూమి మీద ప్రవహించవలసినటువంటి నదుల యొక్క మార్గాన్ని సృష్టి ప్రారంభంలో నిర్ణయం చేసినటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మగారు. బ్రహ్మగారు ఎలా చెప్తారో అలాగే వెళ్ళాలి నదులన్నీ. అందుకే నదులకు ఒకరు చూపించక్కర్లేదు మార్గం, అవే వెళ్ళిపోయి సముద్రాన్ని చేరిపోతాయి. అంకోలం నిజ బీజ సంతతరయస్కంతో ఫలం సూచికా సద్ధీనైజ విభుంలతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. అలా నదులన్నీ వెళ్లి సముద్రంలో కలిసిపోతాయి. అలా మార్గాన్ని బ్రహ్మగారు చెప్పారు కనుక ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయినటువంటి ఆకాశగంగని భూమి మీదకి విడిచిపెట్టు. ఆ గంగని నేను పాతాళానికి తీసుకెడతాను. పాతాళ లోకంలో ఉన్న మా పితరుల యొక్క బూది కుప్పల మించి గంగ ప్రవహిస్తే వాళ్ళప్పుడు స్వర్గలోకానికి ఎడతారు, అందుకని విడిచిపెట్టమన్నాడు. అంటే ఆయన అన్నాడు, నువ్వు అడిగినటువంటి కోరికలలో మొదటి కోరిక సంతానం కావాలన్నావు, ఇస్తాను. రెండవది సాధ్యం కాదు. ఎందుచేతనంటే గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి సాం వై ధారయితుం వీరనాంద్యం పశ్యామి శూలినః అన్నాడు. ఆకాశంలోంచి భూమి మీదకి గంగ బ్రహ్మాండమైనటువంటి ధారలతో పడితే ఈ భూమి తట్టుకోలేదు గంగా ప్రవాహాన్ని. దాన్ని ఆపాలి అంటే ఆకాశంలోంచి పడుతున్న గంగ భూమి మీద పడేటప్పుడు మధ్యలో తాను తట్టుకుని నిలబెట్టగలిగిన వాడు ఒక్కడే ఒక్కడున్నాడు. వీరం నాణ్యం పశ్యామి శూలినః, ఒక్క చేతిలో త్రిశూలం పట్టుకునేటటువంటి పరమశివుడు తప్ప అన్యులు గంగ పట్టలేదు. కాబట్టి పరమశివుణ్ణి ప్రార్థించు, ఆయన గంగని పట్టుకుంటారంటే విడిచిపెడతారు. అదేం మాటలండి. అయ్యా మీరు చిన్న ఉపకారం చేసి పెట్టాలి, మా ఇంట్లో 4 బిందెలు నీళ్లున్నాయి, ఎక్కడ పోయాలో అర్థం కావట్లేదు, అలా కూర్చోండి మీ నెత్తి మీద పోసేస్తామన్నారు అనుకోండి, ఎవరైనా పట్టుకుంటారా? నెత్తి మీద నీళ్లు పోస్తానంటే ఎవరు ఊరుకుంటారు? వాడు నెత్తి నీళ్లు వచ్చారా అంటారు. పరమశివుడు అంతటి దయాళు, ఆయన కోసం గోకర్ణం వెళ్ళి మళ్ళీ భగీరథుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం అవుతూనే ఒక మాట అన్నాడు, ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తమాప్రియం శిరసా ధారయిష్యామి శైలరాజ సుతామహం. ఓ భగీరథా, నీ తపస్సుకు మెచ్చుకున్నాను. గంగ భూమి మీద పడుతుంటే నా తల మీద పట్టాలంతే కదా, పడతాను పద అని హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళి తన జటాజూటాన్ని విప్పాడు. వ్యోమవత్యప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశమంతా పెరిగిపోయి ఉంటుంది ఆయన జటాజూటం. అంత పెద్ద జటాజూటాన్ని విప్పి 2 కాళ్ళు పక్కలకి పెట్టి 2 చేతులు నడుం మీద పెట్టుకుని విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకుని మల్లికార్జున స్వామి దర్శనానికి ఎడుతున్నప్పుడు మార్గమధ్యంలో కుడి చేతి వైపు జటలు విరబోసుకుని నిలబడినటువంటి గంగావతరణాన్ని పట్టుకోవడానికి సిద్ధపడినటువంటి పరమశివుని యొక్క మూర్తి ఎలా చెక్కబడి ఉంటుందో అలా 2 కాళ్ళు పక్కకి పెట్టి నడుం మీద చేతులేసుకుని పైకి ఇలా చూస్తూ నిలబడ్డాడు. గంగ తల మీద పడాలి. ఇంకా గంగ అనుకుంది, వెర్రివాడు నన్ను పట్టగలదని నించున్నాడేమిటో, ఈడ్చేస్తా, నా ప్రవాహ ఉద్ధతి తెలియదు, అసలు ఒక
క్షణం అలా నిలబడడు, పైనుంచి పడుతూనే లాగేస్తాను నా ప్రవాహంలో. కింద పడి కొట్టుకుపోతుంటే తెలుస్తుంది నా శక్తి ఏమిటో అనుకుంది. ఆయనకి తెలియదు, సర్వజ్ఞుడు, అందరి హృదయాలలో ఉండేటటువంటి పరమాత్మ గంగ యొక్క అహంకారాన్ని తెలుసుకున్నాడు. జటాజూటాన్ని విప్పి నించున్నాడు, పైనుంచి పడుతోంది. సాకథం చిన్మహీంగంతుం న శక్నోద్యత్నమాస్థితః నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత. కొన్ని సంవత్సరముల పాటు గంగ పడుతూనే ఉంది, కానీ ఒక బిందువు కూడా ఇలా రాలలేదు. ఆయన చేతులు తీయలేదు, ఆయన ఇలాగే పట్టాడు. ఆ గంగ ఆయన జటాజూటంలో పడి బిందెలో నీళ్లు తిరిగినట్టు అలాగే తిరుగుతోంది. కొన్ని ఏళ్ళైపోయింది. ఆ దానితో పాటు మొసళ్ళు పడ్డాయి, ఎండ్రకాయలు పడ్డాయి, చేపలు పడ్డాయి, పీతలు పడ్డాయి, ఆయన జటాజూటంలో తిరుగుతున్నాయి. ఇదే అంటాడు రావణాసురుడు, శివా కదా విలింప నిర్ఝరీ నికుంజకోటరేవ సన్విముక్త దుర్మతిస్తదాశరస్తమంజలిం వహన్ విముక్తలోలలోచనల్లలాటపాలనగ్నకశివేతి మంత్రముచ్చర సదా సుఖీ భవామ్యహం జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గళేవలంబ్యలంబితం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమన్ నినాదమడ్డమర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం అన్నాడు. ఈశ్వరా, మీరు తాండవం చేస్తున్నప్పుడు బిందెలో నీళ్లు తిరిగినట్టు తిరుగుతుంది గంగ. అలా పట్టినటువంటి గంగతో అలా నిలబడిపోతే కొన్ని సంవత్సరములు గడిచిపోయింది. భగీరథుడు నమస్కారం పెట్టి చూస్తున్నాడు, కింద పడుతుందేమో గంగని. ఒక్క చుక్క పడదు. ఆయన యొక్క శక్తి బాగుంది, గంగాదేవి యొక్క ఉద్ధతి బాగుంది, కింద పడకుండా అలా నిలబడిపోయింది. ఏళ్లు దాటిపోతున్నాయి. మళ్లీ వెళ్లి పరమశివుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. ఈశ్వరా, నన్ను అనుగ్రహించండి, గంగ అహంకారానికి పోతే పోయింది, ఇప్పుడు తెలిసి వచ్చిందిగా మీ యొక్క గొప్పతనం ఏమిటో, అయ్యా విడిచిపెట్టండి అని అడిగాడు. ఆయన అన్నాడు, జటాజూటం నిండిపోయి ఉంది గంగాజలాలతో, అంత నీరొక్కసారి పడాలి భూమి మీద. ఆ పడుతున్నప్పుడు ఒక్క ప్రవాహంగా విడితే ఆ ధాటి తట్టుకోలేరు, 7 పాయలుగా విడిపోతుందన్నాడు. అందుకే నళిని, లాదిని, పావని తూర్పు దిక్కుకు వెళ్ళాయి. సీత, సుచిక్షువు, సింధువు ఈ 3 పాయలు పశ్చిమ దిక్కుకు వెళ్ళాయి. భాగీరథి ఒక గంగ పాయ మాత్రం మహానుభావుడైనటువంటి భగీరథుడి వెనకాల రథం వెనకాతల వెళ్ళింది. గగనా శంకర స్థిత తదోధరణిమాశ్రిత వ్యసర్పత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. ఆ తల్లి, ఆ గంగమ్మ ఆకాశంలోంచి శివుని జటాజూటంలో పడి, జటాజూటంలోంచి పరమశివుని యొక్క శరీరాన్ని తగిలి హిమవత్ పర్వతం మీద పడి 3 పాయలు తూర్పు దిక్కుకి, 3 పాయలు పశ్చిమ దిక్కుకి వెళ్లి 7వ పాయ భగీరథుని యొక్క రథం ఎటు విడుతోందో అటువైపుకి ప్రయాణం చేస్తూ వెనక గంగ విడుతోంది. విడుతుంటే ఆ చూసినటువంటి వాళ్ళందరూ కూడా తత్ర దేవర్షి గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయాః భవాంగపతితంతో యం పవిత్రమితి వస్పృశు. అంత వేగంతో పైనుంచి పడుతున్నటువంటి గంగ కింద తల పెట్టలేక పరమశివుని యొక్క శరీరానికి తగిలింది కాబట్టి గంగకింత శక్తి వచ్చింది. ఇప్పుడు ఇది పాప ప్రణాశిని, పాపములను తీసేయగలదు గంగ అని మహాపాపములు చేసిన వాళ్ళందరూ కూడా భూమండలంలో ఉన్న వాళ్ళు ఆ నీళ్ళు ఇలా చల్లుకున్నారట. భవాంగపతితంతో యం పవిత్రమితి వస్పృశు. స్నానం చేయలేదు, ఇలా చల్లుకున్నారు. ఎందుకని అంటే స్నానం చెయ్యకూడదని కాదు, అంత ప్రవాహంలో తల పెట్టలేక. ఇలా చల్లుకోగానే వాళ్ళ పాపాలన్నీ పోయి దేవతా రూపాలు వచ్చి ఊర్ధ్వలోకాలు గడిపోతున్నారు. ఊర్ధ్వలోకాలలో ఉన్న దేవతలు అబ్బో అద్భుతం అద్భుతం, ఆకాశంలో ప్రవహిస్తున్న మందాకిని భూమి మీదకి ప్రయాణం చేసిందిట, పరమశివుడి జటాజూటానికి తగిలి ఆయన శరీరానికి తగిలి కిందకెడుతోందిట. మనందరం వెళ్ళి ఆ గంగలో స్నానం చేసి ఆ గంగా జలాలు చల్లుకోవాలని దేవతలందరూ గబగబా తమ తమ భార్యలతోటి యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులందరూ కిందకొచ్చేశారు. వాళ్ళందరూ కూడా భగీరథుడి రథం వెనకాల వెళ్ళిపోతున్నటువంటి గంగ పాయ పక్కన తమ తమ ఆయుధాలతోటి, తమ తమ దగ్గర ఉన్నటువంటి సంగీత పరికరాలతోటి కోలాహలంగా పాటలు పాడుతూ మంత్రపఠనం చేస్తూ ఋషులు అందరూ ఆ నీళ్లు చల్లుకుంటూ స్నానం చేస్తూ గంగకి 2 ఒడ్ల వైపు నుంచి కూడా సంతోషంతో వెళ్ళిపోతున్నారు. పైనుంచి పడిపోతున్నటువంటి గంగ ధారలలో పెద్ద పెద్ద చేపలు, పెద్ద పెద్ద తిమింగలాలు, పెద్ద పెద్ద మొసళ్ళు,
అందులో ఉండేటటువంటి ఎండ్రకాయలు పడిపోతుంటే సూర్యకాంతికి తళుక్కున మెరిసిపోతున్నాయిట. ఇంతమంది దేవతలు ఒకేసారి వచ్చి ఆకాశంలో నిలబడి గంగావతరణం చూస్తుంటే వాళ్ళ యొక్క కిరీటాల కాంతులు, ఆభరణాల కాంతులు, శరీరాల యొక్క రోమ కూపాలలోంచి పైకొచ్చిన కాంతుల చేత ఏకకాలమునందు 100 సూర్యులు ఆకాశంలో ప్రకాశించినంత కాంతి, ఆ కాంతిలో గంగావతరణం జరిగి గంగాజలాలు కింద పడిపోయి ప్రవహించి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతుంటే భగీరథుడు వెళ్ళిపోతుండగా గంగ వెనక వెడుతున్నటువంటి 7వ పాయ అక్కడ ఉన్నటువంటి జిహ్ను మహర్షి యొక్క యజ్ఞవాటాన్ని ముంచెత్తింది. ముంచెత్తేటప్పటికి జిహ్ను మహర్షికి కోపం వచ్చింది. నా యజ్ఞవాటాన్ని ముంచెత్తిందని ఒక్కసారి చేతిలోకి తీసుకుని ఆచమనం చేశారు. అప్పటి వరకు హిమవత్ పర్వతం నుంచి రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగులు సల్పుచు జంఘలించుతును అభోభాగము నుండి దారం గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లు తుంశంకర అని తుంపర్లతో, పెద్ద పెద్ద నురగలతో, పెద్ద పెద్ద తరంగాలతో, చాపలతో, మొసళ్లతో, ప్రవాహంతో, చల్లటి నీటితో, తీయటి తుంపర్లతో ప్రవహించి వచ్చేస్తున్నటువంటి గంగ వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఎండిపోయి, ఇంత కష్టపడి తీసుకొచ్చాను, పాయంతా ఎండిపోయి. భగీరథుడు వెళ్లి జిహ్ను మహర్షి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, అనుగ్రహించి గంగ నదలండి, మా పితృదేవతల కోసం తీసుకొచ్చానన్నాడు. విడిచిపెడుతున్నానని తస్మాత్ జిహ్నుసుతా గంగా జాహ్నవి ప్రోచ్యతే ఇతి, వెంటనే నా కుడి చెవిలోంచి విడిచిపెడతాను, అందుకని నా కుడి చెవిలోంచి, నా శరీరంలోంచి బయటికి వచ్చింది కాబట్టి ఈమెకి జాహ్నవి అని పేరు వస్తుంది. అందుకే గంగకి జాహ్నవి అని పేరు, జిహ్ను మహర్షి యొక్క కుమార్తె. అప్పటి నుంచే ప్రతి మనుష్యుని యొక్క కుడి చెవిలోనూ గంగ యొక్క అంశ ఉంటుంది. అందుకే ఏదైనా పూజ చేసేటప్పుడు ఆవలింత వచ్చినా శరీరంలో ఉన్న నవరంధ్రాల్లోంచి ఒక్క ముక్కుల గుండా తప్ప ఇంకా ఏ రంధ్రములోంచైనా సరే వాయువు బయటికి వెడితే మళ్లీ వెళ్లి స్నానం చేస్తే, ఆచమనం చేస్తే తప్ప పూజ చేయకూడదు. అలా ఎన్ని మాటలు చేస్తాడు? అసలే ఆవలింతలకు అలవాటు పడిన వాడికి పూజ ఎప్పుడు అవుతుంది? అందుకే కుడి చెవి మీద చెయ్యి వేసుకుంటారు. కుడి చెవి మీద చెయ్యి వేస్తే వెంటనే గంగా స్నానం చేసినట్టు, దోషం రాదు. కాబట్టి ఆ తస్మాత్ జిహ్నుసుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ జగామచ పునర్గంగా భగీరథరథానుగా. మళ్ళీ ఇప్పుడు జిహ్ను మహర్షి యొక్క కుడి చెవిలోంచి ఇన్ని మొసళ్ళు, ఎండ్రకాయలు, తాబేళ్లు, పావులు, చేపలు వీటన్నిటితోటి గంగధార మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ బ్రహ్మాండమైన ధార భగీరథుని యొక్క రథాన్ని అనుసరించి వెళ్ళిపోతుంది. తిన్నగా వెళ్ళాడు భగీరథుడు. పాతాళలోకంలో తన యొక్క పితరుల భస్మరాశులను దాటి రథం వెళ్ళింది. గంగ వీటన్నిటినీ ముంచెత్తింది. ముంచెత్తేటప్పటికీ చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం ఎక్కొచ్చాడు. భగీరథ ప్రయత్నం రానాయన లోకంలో ఎవరూ చెయ్యరు. ఎక్కడో ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి మందాకిని త్రిపథగా మార్చావు. 3 మార్గముల యందు ప్రవహించింది గంగ. 1 ఆకాశము, 2 భూమి, 3 పాతాళము. అందుకని ఆకాశంలో ప్రవహించినటువంటి గంగకి మందాకిని అని పేరు. భూలోకంలో ప్రవహించినటువంటిది జాహ్నవి, పాతాళలోకంలో ప్రవహించినటువంటిది భాగీరథి. 3 పేర్లతో త్రిపథగా 3 లోకముల యందు ప్రవహించింది. ఇటువంటి గంగని నీవు తీసుకొచ్చావు కాబట్టి ఈ గంగకి భాగీరథి అని నీ పేరు మీదే నామకరణం చేస్తున్నాను. నువ్వు ధన్యుడవయ్యావురా నాయన అన్నారు. శ్రీరామాయణంలో ఎంత గొప్ప ఘట్టానికి కూడా మహర్షి ఫలశ్రుతి చెప్పరు. అటువంటి మహర్షి గంగావతరణం గురించి చెప్తూ ఒక మాట అన్నారు. ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం యశృణోతి చకాకుచ్ఛ సర్వాన్ కామానవప్నుయాత్. ఈ గంగావతరణం అనేటటువంటి కథ చెప్పబడిన, ఈ గంగావతరణం గురించి విన్న అటువంటి వాళ్ళందరికీ కూడా సమస్త కామితములు ఈడేరుతాయి. అటువంటి వాళ్ళందరూ కూడా గంగ గురించి విన్నత్త మాత్రం చేత వాళ్ళు ఆ రోజున గంగా స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. అందున పక్కనే కాళేశ్వర క్షేత్రంలో త్రివేణీ సంగమంలో పుష్కర స్నానం లభిస్తున్నటువంటి పుణ్య సమయంలో ఆదివారం ఇవాళ శనివారం స్థిరవారం మందవారం అమావాస్యతో కూడినటువంటి పరమ పవిత్రమైనటువంటి వేళ అమావాస్యని పర్వము అని పిలుస్తారు. అటువంటి పర్వంలో ప్రదోష వేళ మంత్రకూటమై గౌతమ మహర్షి యొక్క తపస్థావరమై గోదావరి పక్కన ప్రవహిస్తూ అనేక శివాలయాలకి ఆటపట్టై వేదమునకు స్థానమైనటువంటి మంథని వంటి ఊళ్ళో ప్రదోష వేళలో గంగావతరణం చెప్పుకుని నేను విని మీరు తరిస్తామని గంగావతరణ ఘట్టాన్ని ఈ పరమశివుని యొక్క అనుగ్రహ విశేషం గురించి చెప్తున్నప్పుడు జ్ఞాపకానికి వచ్చి ఇవాళ అనుసంధానం చేయడం జరిగింది. అంత గొప్ప గంగావతరణం.
అందుకే శంకర భగవత్పాదులు అంటారు, గంగ ఎంత గొప్పది అంటే భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపీయేన మురారి సమర్చా క్రియతే తస్య యమేన నచ్చ. అసలు గంగానదిలో ఉన్నటువంటి జలం ఒక చుక్క నాలుక మీద పరమ పవిత్రమైనదన్న భావనతో నాలిక మీద వేసుకున్నటువంటి వాడికి యమధర్మరాజుతో చర్చ లేదు. ఆయనతో మేమెందుకు చర్చిస్తామండి అనుకుంటాం. ఆయనేమో రా తీసుకుపోతానని పాశాలు వేస్తాడు. అయ్యో రానని మనం అంటాం. చర్చ ఉండదంటే అసలు యమదర్శనం ఉండదు. ఎవడు గంగాజలలవ కణికాపీత, గంగాజలం ఒక్క చుక్క నాలుక మీద వేసుకుంటాడో, గంగావతరణం వింటాడో, గంగావతరణం చదువుతాడో, అటువంటి వాడికి యమధర్మరాజుతో చర్చ లేదు. అంటే వాడికి అంత్యమునందు శివపార్షదులు దర్శనమిచ్చి పరమశివుని యందు ఐక్యమైపోతాడు. అంత గొప్ప ఆఖ్యానము. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, అసారే ఖలు సంసారే సారమీచ చతుష్టయం అవి కాశ్యాం వాసః సతాం సంగో గంగాభ శంభు సేవనం. అసలు ఈ సంసారమంతా అసారమే. అసారమైన సంసారములో 4 సారవంతమైన ఉన్నాయి. ఈ 4 ఎప్పుడైనా ఏదైనా ఒకటైనా చేశానని ఎవడైనా చెప్తే వాడి మనుష్య జన్మ సార్థక్యమును పొందినదని గుర్తు. అసారే ఖలు సంసారే సారమీత చతుష్టయం. ఏమిటా 4 అంటే కాశ్యాం వాసః, కాశీలో వెళ్ళి నేను కొన్నాళ్లు ఉన్నాను అని ఎవడైనా చెప్తే వాడి జన్మధన్యం. సతాం సంగో, సత్పురుషుడితో నాకు సహవాసం ఉంది. సత్పురుషుడి మనసులో ఎవడుంటాడు? ఎప్పుడూ భగవంతుడు ఉంటాడు. ఆయనకి ఊళ్ళో వాళ్ళ పేర్లన్నీ ఆయనకి ఎందుకు గుర్తుంటాయి? గుర్తుండవు. అలాంటి వాడు పేరు పెట్టి పిలిచి జ్ఞాపకం పెట్టుకున్నాడు అనుకోండి, అంతకన్నా అదృష్టం ఇంకోట్లేదు. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు. భాగవతం దశమస్కంధంలో మాలాకారుడు నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము రితాంతాపారభూతదయు తాపసమందార నాకు దైసేయగదే అంటాడు. సత్పురుషులతోడి సహవాసము అంత గొప్పది. కాబట్టి సతాం సంగో గంగాభ, గంగా స్నానం, గంగానదిలో స్నానం చెయ్యడం అంటే అంత గొప్పది. మీరు చాలా అదృష్టవంతులు. ఎందుచేత అంటే గంగతో కూడిన త్రివేణీ సంగమం ఉంది. పరమశివుడు ఎక్కడున్నాడో అక్కడే గంగ. అద్భుతమైనటువంటి మహాకాళేశ్వర క్షేత్రానికి కూతవేటు దూరంలో ఉన్నారు మీరు. గంగా స్నానాన్ని అంత గొప్ప స్నానంగా పెద్దలు పరిగణిస్తారు. గంగాభ శంభు సేవనం, పరమశివుని యొక్క సేవ అంత గొప్పది. శివునకు చేసినటువంటి సేవ, శివునకు చేసిన పూజ, శివునికి చేసిన ప్రదక్షిణం, శివునికి చేతులెత్తి చేసిన నమస్కారం, శివనామాన్ని పలకడం వంశాన్నంతటినీ కాపాడతాయి. అంత గొప్పవి. అసారమైన సంసారంలో ఈ 4 గొప్పవి. కాబట్టి గంగ స్నానం అంత గొప్పది. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రరేఖ పక్కన పెట్టి భూమి మీద అవతరించినటువంటి మరొక శివావతారం అని చెప్పుకోబడినటువంటి కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఎవరైనా గంగా తీర్థంతో కూడుకున్నటువంటి డబ్బా తీసుకొచ్చి ఇస్తే తాను ప్రయాణం చేసుకునే మేనాలో పెట్టుకునేవారు. పెట్టుకుని రోజు ఒకసారి దాన్ని నిద్ర లేవగానే చూసి నమస్కరిస్తే చాలనేవారు. గంగ ఉన్న డబ్బా వంక చూడడం అంత గొప్పది. గంగ ఎంత గొప్పదో తెలుసా? గంగానది 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 ఎనచు రే పడక మేల్కొనుచో కీర్తించునెవ్వడు భంజించువా అని పాతక చెయ్యముల్. రోజు 3 మాటలు గంగానది 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 అని అనుకుంటే చాలు. అలా పడుకోబోయే ముందు లేచే ముందు ఒకసారి గంగని స్మరించిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడి యొక్క మహాపాతకములను కూడా గంగ తీసేస్తుంది. గంగ పరమశివుడి తల మీద పడేటప్పుడు అహంకరించింది. ఈయనంతటి వాడు ఈడ్చోతల పారేస్తానంది. అదే గంగ తన తప్పు దిద్దుకోవడం ఎలా అనుకుందిట. నమ కపర్దినీచ వ్యుక్త కేశాయచ, పెద్ద జటాజూటంతో ఉన్న శంకరుడే బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా వచ్చాడు. శంకరాచార్యుల వారిగా కాశీపట్టణానికి శంకరులు వస్తూ ఉంటే గంగ కెరటాలు ముందుకొచ్చేట. ఆనాడు నీ శక్తి తెలుసుకోలేక అహంకరించి నెత్తి మీద పడ్డా, ఈనాడు నీ కాళ్ల మీద పడతానని కెరటాలు ముందుకొచ్చేన కాళ్ళు కడిగేట. గంగ అంత పవిత్రం. ఏ నదినైనా అమ్మా అని కలిపి పిలవడం తక్కువ. యమునమ్మ, ఏదో పినాకినమ్మ అలా పిలవం. కానీ గంగమ్మ అంటాం, అమ్మా అని పిలుస్తాం. గంగ పేరు చెప్తే చాలు పరవశించిపోతాం.
గంగకి ప్రత్యేకం పూజ చేస్తాం. గంగానదికి హారతులు ఎత్తుతారు. అటువంటి గంగ, అందున గంగకి కాశీ గంగా అని ఒక ప్రఖ్యాతి. ఎక్కడైనా గంగేగా, హరిద్వార్లోనూ గంగే, కాశీలోనూ గంగే, ఎక్కడైనా గంగే, అలహాబాద్లోనూ గంగే. మరి కాశీలో గంగని ప్రత్యేకత ఏమిటి అంటే, పుట్టినదాదిగా గంగా ప్రవాహం దక్షిణ దిక్కుకి ప్రవహిస్తూ వచ్చి కాశీపట్టణం దగ్గర ఉత్తరానికి తిరుగుతుంది. మనం పునరపి జననం పునరపి మరణే, పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అని ఇన్ని కోట్ల జన్మలు ఎత్తి 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 అలయక సొలయక వేసట నొలయక రే పగలు సంధ్యలు ఆ యమధర్మరాజుతో పోరాటం చేసి శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ శరీరాన్ని పుచ్చుకొని అలసట లేకుండా జన్మ పరంపరలలో తిరుగుతూనే ఉంటాం. ఎన్ని జన్మలెత్తినా చిట్ట చివరికి ఈ శరీరం మాత్రం దక్షిణ దిక్కున ఉన్నటువంటి యమస్థానమైనటువంటి ఆ శ్మశానంలోకి వెళ్ళిపోతుంది. కానీ ఎవడు తన జీవితంలో ఇక మళ్ళీ ఇంకొకసారి నా శరీరం శ్మశాన వాటికకి వెళ్ళకూడదు అంటే నేను పుట్టకూడదు అనుకుంటాడో, వాడు పుట్టకుండా ఉండాలి అంటే జ్ఞానం కోసం ఉత్తర దిక్కున కూర్చున్నటువంటి దక్షిణామూర్తి మృత్యుంజయుడు పరమశివుడి వైపుకి తిరుగుతాడు. అందుకే ఉత్తర దిక్కు ఉత్తమ దిక్కు. కైలాసం మీద పరమశివుడు దక్షిణామూర్తి అయి కూర్చుని ఉంటాడు. ఎవడు పరమశివుడి వైపుకి తిరుగుతాడో, ఎవడు శివభక్తి తత్పరుడవుతాడో వాడు మళ్ళీ పుట్టడు. గంగ కాశీ వరకు దక్షిణానికి వచ్చి కాశీలో ఉత్తరానికి తిరుగుతుంది. మనుష్య జీవితం కూడా దక్షిణ దిక్కుకు వెళ్ళిపోవడం కాదు, భోగములను అనుభవించి అనుభవించి ఇంద్రియములకు వశుడై చిట్ట చివరి శరీరం పడిపోయి మళ్లీ పుట్టడానికి ఇంకొక శరీరంలోకి వెళ్ళడం కాదు. ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా ఆఖరి ఊపిరిలో పరమాత్మ స్మరణ చేస్తూ వెళ్ళిపోగలిగినటువంటి అదృష్టమును పొందాలి అంటే జీవితంలో తన యొక్క అనుష్ఠానం ఉత్తర దిక్కున ఉన్నటువంటి పరమశివుని వైపుకి తిరగాలి. అలా ఎవరికి తిరిగిందో వాడు మళ్లీ పుట్టడు. అందుకే కాశీగంగా అని కాశీ గంగా స్నానం అంటారు. కాశీ విశ్వనాథ దర్శనం, విశాలాక్షి దర్శనం, అన్నపూర్ణ దర్శనం, డుంఠి గణపతి దర్శనం, కాలభైరవ దర్శనం, గంగా స్నానం, మణికర్ణికా స్నానం, ఇవన్నీ అంత అత్యద్భుతంగా చెప్పబడ్డాయి. అందుకే గంగా నది అంటే పరమశివుడికి అంత ప్రీతిపాత్రంత. అరుణజటేశ్వరుడు అంటారు. మన వైపు పెట్టుకోగానే దక్షిణ దేశంలో ద్రవిడ దేశం వైపుకి పెడితే చాలా మంది తమ బిడ్డలకి అరుణజటేశ్వరుడు అని పేరుంచుతారు. ఎర్రని జటలు కలిగిన వాడు, ఎప్పుడు తపస్సులో ఉంటాడు కాబట్టి ఆయన జుట్టు ఎర్రగా ఉంటుంది. 2 జలస్పర్శ గంగాస్పర్శతో ఉంటుంది కాబట్టి కపర్ది. ఆయన యొక్క జటాజూటం ఎప్పుడూ కూడా ఎర్రగా ఉంటుంది. ఆయన యొక్క జటాజూటం వంక చూసి నమస్కరిస్తే చాలట తీర్థయాత్రకి వెళ్లే వాళ్ళకి ప్రతిబంధకాలు రాకుండా ఉంటాయి. అందుకే ఎప్పుడైనా ఎక్కడికైనా బయలుదేరితే ఏ ప్రమాదం రాకూడదనుకున్న వాళ్ళు తప్పకుండా రెండిటిని చెప్తారు. కపర్దీ అంటారు అని సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి అంటారు. ఆఖరికి అది మనమే కాదు, నేనేదో ఊరు విడిచిపెట్టి ఇక్కడికి వస్తున్నాను అనుకోండి, బయలుదేరే ముందోసారి కపర్దీ అని శివుని యొక్క జటాజూటాన్ని తలుచుకుని అమ్మవారి పాదముల వంక చూసి సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి దేవి భాగవతం. అమ్మవారిని అలా నమస్కారం చేస్తే సర్వదేశకాలముల యందు ఆ తల్లి కాపాడుకుంటూ వస్తుంది. అందుకే బిడ్డలు ఏదైనా పని మీద బయలుదేరుతున్నా కూడా ఈ శ్లోకంతో అమ్మవారికి నమస్కారం చేసి తల్లిదండ్రులు బిడ్డల మూర్ధన్య స్థానాన్ని వాసన చూసి పంపిస్తారు. ముద్దు పెట్టుకోకూడదు 8 ఏళ్లు దాటితే. మూర్ధన్య స్థానమునందు వాసన చూడాలి, అది ఆయుక్కారకం. వాసన చూసి పంపిస్తారు. కాబట్టి అంత గొప్ప గంగ, అటువంటి కాశీ, అటువంటి అద్భుతం, మహానుభావుడు శంకరుని యొక్క వైభవం అంటే నేను మంథనీలో 7 ఏళ్లుండి చెప్పినా అది పూర్తయ్యేది కాదు. ఎందుచేత అంటే ఆయనే ఒకనాడు లోకాన్నంతటినీ కాపాడడానికి శంకర భగవత్పాదులుగా వచ్చాడు. చేతితో ఆయుధం పట్టుకుని కలియుగంలో ఎంతమందిని చంపుతారు? ఎందుకంటే ద్వాపర యుగం వరకు రాక్షసులకు వేరే ఉపాధి ఉంది, కలియుగంలో రాక్షస ఉపాధి ఉండదు. రాక్షసులు ఎక్కడుంటారు అంటే మనుష్యుల యొక్క మనస్సుల యందు ఉంటారు. మనుష్యుల మనసులో తిష్టవేసి కూర్చున్నటువంటి రాక్షసులను బోధ చేత తరిమివేసి మనుష్యుని యందు మనుష్యత్వమును నిలబెట్టాలి. అలా నిలబెట్టడం కోసమని సింహోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప, ఎక్కడో
మహానుభావుడు ఒక వటవృక్షం కింద కూర్చుని సనక సనందనాది మహర్షులకి చిన్ముద్ర పట్టి మౌన వ్యాఖ్య చేసి జ్ఞానం అందించడం కాదు, నేనే బయలుదేరి బ్రహ్మచారిగా అయితే గురువు దగ్గర ఉండాలి, గృహస్థుగా అయితే ఇంట్లో భార్యాబిడ్డల్ని చూసుకోవాలి, వానప్రస్థ అయితే అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేయాలి, సన్యాసి అయితే ఒక చోట ఉండకుండా తిరుగుతూ ఉండాలి. యావత్ భారతాన్ని పర్యటించి అందరి దగ్గరికి నేనే వెళ్ళి అందరికీ జ్ఞానబోధ చేసి వాళ్ళ మనసులలో ఉన్నటువంటి రాక్షసులను తరిమి కొట్టి మనుష్యత్వాన్ని నిలబెట్టి వాళ్ళు తరించే మార్గాన్ని తెలియచేస్తానని కైలాస పర్వతం మీద వటవృక్షం కింద కూర్చున్న దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి పరమశివుడు ఈ భరతఖండాన్నంతటినీ ఆసీతు హిమాచల పర్యంతము పాదచారి అయి సన్యాస ధర్మానికి కట్టుబడి 3 పర్యాయములు పర్యటించి సనాతన ధర్మము యొక్క వైభవాన్ని నిలబెట్టి 72 అవైదికమైనటువంటి వాదనలను ఖండించి మళ్ళీ ఈ దేశంలోకి అవైదికమైనటువంటి వాదనలు ప్రవేశించకుండా ఉండడానికి తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము నెలకొల్పి కంచికామకోటి పీఠాన్ని అధివసించారు. అంతటి మహానుభావుడైనటువంటి శంకర భగవత్పాదుల యొక్క అవతారంగా పరమశివుడు వచ్చాడు కాబట్టే ప్రార్థన చెయ్యడం కూడా చేతకానటువంటి మనకి ప్రాతస్మరామి స్తోత్రాల దగ్గర నుంచి ప్రస్థానత్రయమైనటువంటి భగవద్గీత, ఉపనిషత్తులు, ఆ తరువాత భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ప్రస్థానత్రయం అంటారు. ఈ 3టికి కూడా భాష్యాలనిచ్చి ఎన్నో స్తోత్రాలనిచ్చి ఎన్నో చోట్ల దేవతల యొక్క విశేషమైనటువంటి తేజస్సుని తగ్గించి శ్రీచక్రాలు వేసి కాంచీపురంలో కామకోటిని మనం సేవించుకోగలిగేటట్టు, జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరీ దేవిని సేవించుకునేటట్టు చేసి ఎన్నో చోట్ల వాదనలు చేసి అవైదికాన్ని ఖండించి మళ్ళీ సనాతన ధర్మ వైభవాన్ని నిలబెట్టి వేదాంతర్గతమైనటువంటి పరమసత్యమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధం చేసి లోకాన్నంతటినీ కూడా జ్ఞాన మార్గం వైపుకి పయనింపచేసి భక్తి స్తోత్రములనన్నిటినీ కూడా అందించినటువంటి జగద్గురు అవతారంగా శంకర భగవత్పాదులుగా వచ్చినటువంటి అవతారం పరమశివుని యొక్క అవతారం. అందుకే గోవింద భగవత్పాదాచార్యుల వారు తన శిష్యుడికి సన్యాసం తర్వాత పేరు మార్చవలసి ఉన్నా సన్యాసాశ్రమం ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చలేదు. ఎందుకు మార్చలేదంటే శంకరోతీతి శంకర, లోకములకు ఎవరు శుభం చేస్తారో ఆయన శంకరుడు. ఆ శంకరుడే లోకానికి శుభం చేసి జ్ఞానాన్ని బోధ చేయడానికి శంకరాచార్యుల వారిగా వచ్చాడు. తల్లిదండ్రులు పెట్టినటువంటి శంకర అన్న పేరుని సన్యాసాశ్రమం ఇచ్చిన తరువాత కూడా ఉంచేశారు. మీరు చూడండి, సాధారణంగా ఏ వ్యక్తి అయినా సన్యాసం తీసుకుంటే సన్యాసానికి ముందున్న పేరు సన్యాసాశ్రమం తర్వాత ఉండదు. కానీ ఒక్క శంకరాచార్యుల వారి విషయంలో మాత్రం తల్లిదండ్రులు పెట్టిన పేరు, సన్యాసాశ్రమాన్ని ఇచ్చినప్పుడు గోవింద భగవత్పాదాచార్యుల వారు ఇచ్చినటువంటి పేరు కూడా శంకరాయ్. ఎందుకని? లోకములకు శుభములు చేసేటటువంటి వాడు కాబట్టి మహానుభావుడు శంకర, శాశ్వతుడైనటువంటి వాడు. అందుకే పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము అద్రి నివాసము మీరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాల చోళముల్పడివడిదల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్ శ్రీశర్వాణి నిజంకమందు నగుచున్ జన్నొంద లంబోదరుండీశా దక్షిణ శక్తి దీఘమున తానింపారియుండంగా గాత్రీషుండుత్తమ దేహమున రంజిల్లగా నొప్పునో కాశీనాథయుసంగ వేడెదను నా కామ్యార్థముల్ వెట్కతో అంటారు. అంతటి అద్భుతమైనటువంటి స్వరూపం ఆ శివస్వరూపం. అటువంటి స్వరూపం గురించి ఎంత చెప్పినా పూర్ణం కాదు, 3 ఉపన్యాసాలుగా చెప్తే పూర్ణమవుతుంది. ఎందుకవుతుంది అంటే 3 అంకెకి ఉన్న ప్రాధాన్యత అటువంటిది. ఏదైనా సత్యమైంది అంటే గుర్తు ఏమిటంటే 3గా చెప్తారు. 3 మాటలు ఆచమనం. భార్య మెడలో 3 ముళ్ళు వేస్తారు. శాంతి 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 3 మాటలు అంటారు. అందుకే ఈయన ఉపన్యాసాలు ఈసారి మంథనీలో 3, ఇవాళకి 2 అయ్యాయి. రేపు మాత్రం ఉదయం 8 గంటలకి ప్రారంభమై 10 గంటల దగ్గర చిల్లరలో పూర్తవుతుంది. రేపు ఉదయం వేళ ఈ ఉపన్యాసంతో నేను ఈసారి చేస్తున్నటువంటి ఈ విశ్వనాథ వైభవానికి సంబంధించినటువంటి ప్రసంగ పరంపర పూర్తవుతుంది. దాని ఉద్దేశ్యం నేను చెప్పానని కాదు,
ఆయన గురించి చెప్పడం ఎవరికి సాధ్యం? ధరతీ సబ్ కాగజకరవు లేకిన సబ్ వనరాయి సాత సమందికి మసికరవు హరిగుణ లిఖానజాయ్ అంటాడు కబీరిదాసు. ఈ భూమండలాన్నంతటినీ కాగితం చేసుకుని సప్త సముద్రాల్ని సిరా చేసుకుని అడవులలో ఉన్న చెట్లనన్నింటినీ దానికి కలం చేసుకుని ఈ సిరా తీసుకొచ్చి కలంలో పోసి ఈ కాగితం మీద రాయడం మొదలుపెట్టినా భగవంతుని యొక్క గుణములను వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. పరమభక్తితో నమ్ముకున్నటువంటి వాడు ఒక్క మాట భగవంతుడి గురించి చెప్పుకున్నా అదే సమస్త స్తోత్రములవుతుంది. కాబట్టి రేపటి రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు చేసే ప్రసంగంతో విశ్వనాథ వైభవానికి సంబంధించిన ప్రసంగ పరంపరని పూర్తి చేసుకుని తదుపరి కార్యక్రమానికి ప్రయాణమై మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. కాబట్టి రేపు ఉదయం 8 గంటలకి కలుసుకుందాం. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.